ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. ఈ జీవితం మన శక్తికి మించిందని, ఇంతటితో సరి అని మనం అనుకుంటే మనము గొప్ప తప్పు చేసినట్లే, ఒక పెద్ద అబద్ధాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. మనలను ప్రేమించిన క్రీస్తు ద్వారా మనము అత్యధిక విజయం పొందుతున్నామని నిజముగా మనం నమ్మాలి. మనం చింతించుటకు భయపడుటకు అవసరం లేదు. దేవుడు మన పక్షముగా ఉన్నాడు గనుక మనము అత్యధిక విజయము గలవారము. గొలియాతు ఎదుట వడిసెల రాళ్లతో నిలవబడిన దావీదు వలె మనం మనసులో మదన పడుతుండవచ్చు, కానీ దేవుడు మన పక్షమున నిలిచి ఉన్నాడు అన్న నిశ్చయత మనకున్నది. ఈ సృష్టి యావత్తులో మనం అనుమతించకుండా యేసుక్రీస్తునందు కనపరచబడిన దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాటు చేయునది ఏదీ లేదు. నీకు ఉక్కిరి బిక్కిరి అయిన స్థితులు కలిగినప్పుడు ఈ విధముగా చెప్పాలి: దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు, ఆయన ద్వారా నేను అత్యధిక విజయము పొందుచున్నాను. నీవు ఈ విషయంలో దానిని సాధించలేవు అని చెప్పే అపవాది యొక్క అబద్ధాలను నమ్మవద్దు. ఈ తరమైన తలంపులు లేక గతంలో నీకు కలిగిన జయములను మనసులోనికి తెచ్చుకొనుము. ఇది వరకు నీవు జయించలేవనుకున్న సంగతులు సంభవించినను నీవింకను ఈ సమయము వరకు సాగిపోతున్నావన్న సంగతి గుర్తు తెచ్చుకొనుము. ఆ విషయం నీకు ఒక సాక్షార్థముగా ఉంటుంది. నీవు విజయశాలివే. కష్ట సమయంలో నీవెట్లు మాట్లాడుచున్నావో దాని విషయమై కనిపెట్టి చూచుకొనుము. ఎందుకనగా ఈ మాటలు నీపై ప్రభావం చూపుతాయి. నీ మాటలను బట్టియే నీవు బలం పొందగలుగుతావు, లేక అవి నిన్ను బలహీనముగా చేయగలవు. సనుకూలమైన మాటలే మాట్లాడుము, విజయమునే తలంచుకొనుము. దేవుని యందు విశ్వాసముంచుము. ఏ పని చేయుటకైనను ఆయన మనలను బలపరుస్తాడు. దైవ సంబంధమైన ఈ యొక్క దృకల్పాన్ని అన్ని వేళలా మన జీవితంను ఆనందముగా చేయును. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.